ఇప్పుడు ఫైనల్గా అసెంబ్లీలో డిస్కషన్ చేస్తూ ఉన్నాం, అంటే రేపటి నుంచి చర్చ నడుస్తుంది. ఏం జరగబోతుంది అసలు, ఎందుకు దీని మీద ఇప్పుడు చర్చ? జస్టిస్ పిసి ఘోష్ గారి గురించి మీరు గతంలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కొంత సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు ఆయన పట్ల. మరి ఇప్పుడు మొన్న మంత్రులు మాట్లాడిన దాని ప్రకారం చూస్తేనేమో ఏదో వన్ సైడెడ్ రిపోర్ట్ లెక్క అనిపించిందని చెప్పేసి మీరు రకరకాల ఇంటర్వ్యూలో అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. చూస్తుంటే కూడా అలాగనే ఉంది. ఏం జరగబోతుంది అసెంబ్లీలో? అంటే మరొకసారి కేసీఆర్ గారిని ఇప్పుడు ఈ టార్గెట్ చేసే విధంగా ఈ చర్చ లేవనెత్తారు. ఎందుకంటే పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని అంశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న 60 పేజీల రిపోర్ట్లో ఉన్నాయి, పేర్కొన్నవి ఏవైతే ఉన్నాయో అవి గతంలో ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏవైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ప్రచారం చేస్తూ వచ్చారో, కేసీఆర్ గారి బాధ్యత గురించి కానీ, అక్కడ జరిగిన దాని విషయంలో ఆయనకు సంబంధం విషయంలో కానీ కొన్ని ఇట్లాంటివి ఏవైతే వాళ్ళు చెప్తూ వచ్చారో, పిసి ఘోష్ రిపోర్ట్ కూడా దాన్ని సమర్థించే విధంగానే వచ్చింది. అయితే దీనికి నేను ముందుగా డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే, ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు, ఇప్పటికి కూడా నాకు ఎటువంటి డౌట్ లేదు ఆయన మీద. కానీ అవగాహన లోపం వల్ల ఆ పరిశీలన సరిగా చేయకుండా ఆయన జీవితం అంతా హైకోర్టు అడ్వకేట్గా, హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. ట్రయల్ కోర్టుకు సంబంధించిన అంశాల పట్ల ఆయన ఎప్పుడు చేసినట్లేదు. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది జరగాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం చూసినట్టయితే ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ అనేది ఒక సివిల్ ఎంక్వైరీ లాంటిది. ఇది క్రిమినల్ నేచర్ కాదు. ఇది అంటే ఇందులో ఏం జరిగిందనే ఇర్రెగ్యులారిటీస్ మీద ఎంక్వైరీ చేయమన్నారు. అని ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉంటే కమిషన్లో ఆ రిపోర్ట్లో పెట్టాలి, ఇక్కడ ఇర్రెగ్యులారిటీ జరిగింది, ఇక్కడ ఇర్రెగ్యులర్. కానీ దోషిగా నిర్ధారించే విధంగా ఆయన రిపోర్ట్లో ఫైండింగ్స్ కనబడ్డాయి. అంటే అందులో దోషి అనేటువంటి పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే కానీ కరెక్ట్గా మనం మాట్లాడగలుగుతాం. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఒక వాక్యాన్ని కూడా పెట్టలేదు, ఒక వాక్యాన్ని కూడా తీయలేదు, ఆ ఫైండింగ్స్లో ఉన్నాయో మీకు పెట్టాను అని అన్నాడు. కాబట్టి ఒకవేళ నిజంగానే ఘోష్ గారు అది ఇచ్చారంటే ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మహామౌలకే కాళేశ్వరం అర్థం కాల. ఇక్కడ చాలామంది, కొంతమంది ఇంజనీర్స్ కావచ్చు, కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది తెలంగాణ ఉద్యమ నాయకులు కావచ్చు, వీళ్ళకే అర్థం కానిది ఘోష్ గారు అప్పుడప్పుడు వచ్చి వచ్చినప్పుడల్లో 4గురిని ఎగ్జామిన్ చేస్తే ఆయన పెట్టాల్సినంత దృష్టి నిశ్చితంగా దాన్ని పరిశీలించాల్సిన పరిస్థితి బహుశా లేకుండానేమో. ఆయన ఒక జడ్జిగా ఇవన్నీ అర్థం చేసుకొని చేయాల్సి ఉండే. ముందుగా ఆయన ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కొన్ని ఉన్నాయి ఈ ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ యాక్ట్ సంబంధించి. వాటికి సంబంధించిన డెప్త్లో కూడా ఆయన వెళ్ళలేదు. ఉదాహరణకు ఆ సెక్షన్ 8B and Cలో ఆయన ఏవైతే అనుసరించాల్సి ఉన్నదో విట్నెస్ను పిలిచినప్పుడు లేదా అక్యూజ్డ్ని పిలిచినప్పుడు అవి కూడా ఆయన అనుసరించలేదు. ఉదాహరణకు కేసీఆర్ గారిని సాక్షిగా పిలిచారు, సాక్షిగా పిలిచి రిపోర్ట్లో దోషిగా చూపెట్టారు. ఒకవేళ దోషిగా ఆయనను విచారించాలనుకుంటే ఆయనకి ఇచ్చే నోటీస్ వేరే ఉంటుంది. మీ మీద ఫలానా వాళ్ళు ఈ ఆరోపణలు చేశారు వాళ్ళ సాక్ష్యాలలో, వీటిని మీరు క్రాస్ చేయడానికి మీ అడ్వకేట్ నియమించుకోండి. తర్వాత మీ దగ్గర ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నట్టయితే వాళ్ళు చేసిన ఆరోపణలను కౌంటర్ చేయడానికి మీరు అవన్నీ తీసుకొని రండి అని చెప్పాలి. ఆయనను సాక్షిగా పిలిచి దోషిగా నిలబెట్టడం అనేది పిసి ఘోష్ చేసిన మొదటి తప్పు. రెండవది, అదొక జ్యుడిషియరీ కమిషన్ అనే పేరుతోని ఈ 15 నెలల కాలం చెల్లమనైంది. వాస్తవంగా ఎంక్వైరీ కమిషన్ ఆఫ్ యాక్ట్ కింద అన్ని కమిషన్లకు ఒకటే స్టేటస్ ఉంటుంది. అది జ్యుడిషియరీ కమిషన్ కింద పరిగణించాల్సిన అవసరమే లేదు. అదొక పొరపాటు జరిగింది అక్కడ. రెండవది ఏంటంటే వాళ్ళు పేర్కొన్న అంశాలలో కూడా చాలా తొందరపాటు కనబడ్డది. అంటే ఘోష్ గారి గురించి తెలిసిన హైకోర్టు అడ్వకేట్స్, ఆయన ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు. మిలియన్ మార్చ్, నెక్లెస్ రోడ్లో సాగరహారం ఇట్లాంటివి జరిగినప్పుడు అతను ఏంటంటే ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్, తెలంగాణ ఉద్యమ తీవ్రతను చూసిన వ్యక్తి ఆయన. మరి అటువంటి వ్యక్తి ఏమైందో ఏమో కానీ ఏమాత్రము జాగ్రత్తగా ఆ కేసు విషయంలో స్టెప్స్ తీసుకోలేదు ఆయన. చాలా తొందరపాటు మనకు కనబడుతూ ఉంది. నేను ఒకరిద్దరు అడ్వకేట్స్తో అంటే ఆ ఘోష్ గారి దగ్గర ఒకే ఒక్క అవలక్షణం ఆ తొందరపాటే. దానివల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు తొందరపడి. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అయితే నేను కూడా గమనించిన, ఉదాహరణకు నేను తెలంగాణ ప్రజల ఆకాంక్షను చెప్పబోతా అంటే నేను ఇక్కడ పాలిటిక్స్ వినడానికి రాలేదన్నాడు. మీరు మాట్లాడతారు, నేను మాట్లాడే మీరు అఫిడవిట్ ఇచ్చిపోయారు కదా. మీరు అఫిడవిట్ ఇచ్చినాక మళ్ళీ ఎంక్వైరీ జరిగింది కదా. ఎంక్వైరీలో నేను కేసీఆర్ గారు ఎందుకు 18,75,000 ఆయకట్టు స్థిరీకరణ పెట్టాడు, ఎందుకు 16,40,000 నుంచి
18,25,000 పెంచాడు. ఇది అర్థం కాకపోతే కాళేశ్వరం అర్థం కాదు. మీరు మొన్న ఈ మాట చెప్పలే మన ఇంటర్వ్యూలో, నేను కొన్ని చెప్పినా కానీ అది తర్వాత చెప్తా మీకు అన్నాను. అయితే ఈ విషయం మీద నేను కేసీఆర్ గారు ఎందుకు ఈ 16,40,000 ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచాడని చెప్పబోతూ తెలంగాణ ఉద్యమ కాలంలో ఊరూరా తిరిగినప్పుడు రైతుల గోసను ఆయన చూశాడు. అంటే నేను పాలిటిక్స్ వినడానికి రాలేదు అని అన్నాడు. అంటే పాలిటిక్స్ చెప్పట్లేదు నేను. ఓకే, ఎందుకు ఇది ఆయకట్టు పెరిగిందని చెప్తున్నానంటే మీరు నేను అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి అన్నాడు. అంటే తొందరపాటు కనబడదు కదా. ఈ తొందరపాటే ఆయన విషయాలను అర్థం చేసుకోకపోవడానికి, విషయాలను సరిగా పరిశీలించకపోవడానికి. ఇంకోటి ఏంటంటే పీసీ ఘోష్ గారి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేశామంటే, ఆయన మొదటి రోజు చెప్పాడు నాతో, నాకు ఈ నాలెడ్జ్ లేదు, ఇరిగేషన్ గురించి తెలియదు, నాకు ఇంజనీరింగ్ తెలియదు, ఇవన్నీ కూడా నాతోని ఛాంబర్లో మాట్లాడినప్పుడు అన్నాడు ఆయన. సరే ఇప్పుడంటే విచారణ అయిపోయింది కాబట్టి నేను చెప్పగలుగుతా అన్నప్పుడు నేను అన్నాను, మరి మీరు సహాయకులను పెట్టుకోవాలి కదా. అవును, అంటే దాని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ పెట్టుకోలేదా? ఓ కమిటీని పెట్టుకున్నది ఇరిగేషన్ మీద. అట్లే ఇరిగేషన్ మీదనే కాకుండా ఇతర అంశాల మీద కమిటీలను పెట్టుకున్నది. సిడబ్ల్యూసిలో చైర్మన్గా పనిచేసిన వ్యక్తి శ్రీకృష్ణ కమిటీకి అసిస్ట్ చేశాడు. ఆయన దగ్గర నేను, విద్యాసాగరరావు గారు, ఇక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇంజనీర్స్ అంతా అపేర్ అయినాం మేము ఇరిగేషన్ విషయాల మీద. మరి కమిషన్ అన్నప్పుడు ఆయనకు రైట్ ఉంది, ఇప్పుడు ఆయన పెట్టుకోలేదు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఆయనకు కంట్రోల్ లేదు, ఆయనకు అవగాహన లేదు. ఎందుకంటే ఆయన ఎన్నడూ ఐఏఎస్ కాదు, ఆయన ఎన్నడూ కూడా బ్యూరోక్రాట్ కాదు. ఇప్పుడు ఐఏఎస్ కాకుండా బ్యూరోక్రాట్ కాకుండా ఈ క్యాబినెట్ డిసిషన్ తీసుకోలేదు, తర్వాత రాటిఫై చేశారనేది కరెక్ట్ కాదన్న పద్ధతిలో మాట్లాడాడు. అంటే ఇప్పుడు అన్ని జడ్జి అన్నంత మాత్రాన అన్నిట్లో నిష్ణాతులేం కాదు. ఆయన అవసరమైన నాలెడ్జ్ను ఆయన నేర్చుకుంటాడు. కేసు విచారణకు ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకుంటాడు, సహాయకులను పెట్టుకుంటాడు, తీసుకుంటాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంది అని అంటే, అసలు ఆయన ఎవరిని పెట్టుకోలేదు, ఎవరిని తీసుకోలేదు. ఆయనంత రాయని ఆలోచించి ఆయనంత రాయని సరిగా అర్థం చేసుకోకుండా తీర్పిచ్చాడు. అంటే మీరు చెప్పేటువంటి ఎవరైతే ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ చెప్పే టెక్నికల్ అంశాలు కూడా ఆయనకు అర్థం కావాలి కదా. ఆయనకి ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఇక్కడ నన్ను ప్రశ్నిస్తున్నావు, నీ దగ్గర ఒక రిపోర్ట్ పెట్టా నేను, ఆ రిపోర్ట్ చదివి అర్థం చేసుకొని ప్రశ్నిస్తావు. అవును, ఇది చదవండి నేను అన్నప్పుడు జడ్జి గారి ముందట, ఘోష్ గారి ముందట నేను అండర్లైన్ చేసి ఇచ్చిన, వీళ్ళు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డను ఇంజనీర్లు కట్టొద్దనే ఒక అబద్ధం చెప్పిండు, మీరు కూడా ఏమన్నా పొరపాటు పడారు, మేడిగడ్డను కట్టొద్దని చెప్పలేదు అని అంటే, అవును నేను కూడా కట్టొద్దని అన్నారని అనుకుంటున్నా అన్నాడు. అంటే రిపోర్ట్ ఇచ్చి కట్టొద్దని ఎక్కడ అన్నారు సార్? రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ 105 మీటర్లు ఎత్తున కట్టమని అన్నారు కదా. ఇక్కడ చూడండి, ఇగో ఈ పేజీలు ఇక్కడన్నది, ఈ పేజీలు ఇక్కడన్నది, ఈ పేజీలో ఇక్కడన్నది, అండర్లైన్ చేసి ఇది నాకు ఇచ్చిపోవన్నాడు, ఇచ్చిన. విచారణ రోజు కూడా చెప్పిన మేడిగడ్డ కట్టొద్దని లేదు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు నీళ్ళని తీసుకుపోవద్దు అన్నారు, అది వైబిలిటీ కాదు, ఎక్కువ కాస్ట్ అవుతుంది అన్నారు. తర్వాత మేడిగడ్డ ఆ విషయంలో పూర్తిగా పొరపాటు పడ్డాడు ఆయన. అంటే నేను ఒక్కనే కాదు, కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, ఇంజనీర్లు చెప్పారు, మళ్ళీ అదే రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా చెప్పారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఆయన ముందుకు వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచాడు, వాళ్ళు కూడా చెప్పారు కదా. అప్పుడే అడగాల్సి ఉంటుంది వాళ్ళను, మీరు మేడిగడ్డ కట్టొద్దన్నారా లేదా మిడ్ మానేర్కు నీళ్ళని తీసుకుపోవద్దన్నారా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. అంటే ఇది నేనైతే ఆయన మీద మోటివ్స్ అంటగట్ట. ఎందుకు అంటే ఆయన డబ్బులతోనో లేకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో మేనేజ్ అయ్యే వ్యక్తి అయితే కాదు. కానీ ఎందుకు ఈ తప్పు చేసిండు అనుకున్నప్పుడు అవగాహన లోపం. ఎందుకంటే కాళేశ్వరం మొదలైన కారణం చూస్తున్నాం, కోదండరామ్ సార్కి కాళేశ్వరం అర్థం కాలే, పెద్ద పెద్ద ప్రొఫెసర్లకు అర్థం కాలే, ఆడ కలెక్టర్ ఉన్న వ్యక్తికి అర్థం కాలే, ఐఏఎస్లకు అర్థం కాలే.